రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. పీఠం పెట్టుకుని కలశం పెట్టి అమ్మవారి ఫోటో ఇలా ఈ 10 రోజులు 11 రోజులు ఇలా చేసుకోవాలా అని అడుగుతారమ్మా. నవరాత్రి చేసుకోవాలమ్మా అందరూ. ఎందుకంటే మన సాధనా సమయాలు 4 నవరాత్రులు అనుకుందాం. అంటే నేను దేవి భక్తురాలిని కాబట్టి 4 అనుకుందాము. 2 గుప్తంగా జరిగేవి, 2 వసంత నవరాత్రులు, ఈ శారదా నవరాత్రులు అందరూ చేసుకోదగినవి. అందుకని చక్కగా చేసుకోండి అమ్మా, ఎటువంటి సందేహం అక్కర్లేదు. చక్కటి శక్తిని, పుష్టిని, సంపదని కలుగు చేసేటటువంటి నవరాత్రులు ఇవి. ఇక అఖండ దీపం మీరన్నట్టు మీకు అవకాశం ఉంటే పెట్టండి. ఎందుకంటే అఖండ దీపం పెట్టిన తర్వాత ఇంటికి ఎవరో ఒకరు కాపలా ఉండాలి ఆ జ్యోతిని చూడడానికి. అందుకే తాళం వేయకూడదు అఖండం దీపం ఉన్న ఇంటికి అంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరో ఒకరు కాపలా ఉండాలి ఖచ్చితంగా. జ్యోతిని చూసుకుంటూ ఉండాలి కదా, నూనె చూసుకోవాలి, ఒత్తు చూసుకోవాలి. ఇవన్నీ మీకు వెసులుబాటు అవుతాయి. అవకాశం ఉంది అంటేనే పెట్టుకోండి. తర్వాత పెట్టి అదేదో మధ్యలో ఏదో అయ్యి ఘనమయ్యి మీకు అలవాటు లేక ఇవన్నీ అఖండమే పెట్టాలని ఏమీ లేదు. అలవాటు ఉంటే మాత్రం పెట్టుకోండి ఖచ్చితంగా. పొరపాటున ఆ అఖండం ఏదైనా మధ్యలో ఖండమై ఆ దీపం ఏదైనా అయిపోతే భయపడవలసిన పనేం లేదండి. గాలికో దేనికో అవుతూ ఉంటాయి. మళ్ళీ క్షమాపణ చెప్పుకుని ఆ నూనె తీసి బయట పారబోసి మళ్ళీ కొత్తగా వెలిగించుకుని అప్పటి నుంచైనా శ్రద్ధగా చూసుకోండి. అది కూడా మీకు చెప్తున్నాను, మీరు శ్రద్ధగా చేస్తానంటేనే అఖండ దీపం, లేకపోతే అవసరం లేదు. అవునా? ఖచ్చితమేం కాదు. అఖండ దీపం మీకు వెసులుబాటు ఉంటేనే పెట్టుకోండి. అదైతే ముందే చెప్తున్నాను. ఇంటికి తాళం వేసే పరిస్థితుల్లో అఖండం పెట్టద్దు. అఖండము అంటే ఏంటమ్మా? ఖండము కానిది అఖండము. అమ్మ మరి కలశం సంగతి ఏంటి? అందరూ పెట్టుకోవచ్చా కలశం? లేదు అమ్మవారి ఫోటో ఒకటి పెడితే చాలా? ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి అమ్మా. వరలక్ష్మి వ్రతానికి ఇట్లా కొన్ని పండగలకి మీ ఇంట ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. ఆనవాయితీ లేని పక్షంలో ఫోటోకే పూజ చేసుకోండి, ఏమీ తప్పులేదు. చక్కగా పసుపు గౌరిని పెట్టి అర్చన చేసుకోండి 9 రోజులు చేసుకోవచ్చు. ఆ ఫోటో పెట్టుకుని పసుపు గౌరీదేవిని చేసుకుని ఆ 10 రోజులు కూడా దానికి అర్చన చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు. ఫోటో అంటే దుర్గాదేవి ఫోటో, లలిత అమ్మవారి, మనకి ఏ రూపంలో ఆవిడ ఇష్టమైతే. కొంతమంది దుర్గని ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది లలితని ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది బాలంటే ఇష్టపడతారు, కొంతమంది సరస్వతి, మహాలక్ష్మి ఇలా ఇష్టపడుతూ ఉంటారు. మీ ఇష్టం అది. ఎందుకంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క దేవత ప్రతీక కదా. అందుకని మీ యొక్క ఆలోచనని బట్టి మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతని పెట్టుకోండి. చివరి రోజు ఎలా అమ్మ నవరాత్రుల్లో? చివరి రోజు ఆఖరి రోజు 2వ రోజు విజయదశమి కాబట్టి ఆ రోజు చక్కగా మీకు ఎన్ని వీలైతే అన్ని చక్కగా పండగ కదా, విజయోత్సాహమే విజయదశమి. ఆ రోజు సెమీ పూజ చేసుకుంటాం కాబట్టి మీకు వీలైనన్ని నైవేద్యాలు పెట్టండి. అందులో లడ్డు కంపల్సరీ. బూందీ లడ్డు పెట్టండి. చక్కగా నైవేద్యం చాలు. ఆ రోజు నివేదన అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పండి. ఆ రోజు చెప్పచ్చు. గురువారం వచ్చింది కదా, శుక్రవారం కదా, గురువారం చక్కగా ఉద్వాసన చెప్పేసి ఇక మా తర్వాత రోజు నుంచి మీ కార్యక్రమాల్లో మీరు ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇంకా 11 రోజులు పూజ చేసాం కాబట్టి ఇంక 12 రోజుల నుంచి అమ్మతో అవసరం ఉండదు. ఈ 11 రోజులు చాలా పెద్దగా చేస్తాం. 12 రోజుల నుంచి లఘువుగా చేసుకోండి. ఎప్పుడూ అమ్మను వదిలిపెట్టకండి. అమ్మ కొడుకు కింద ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ యొక్క నా పాదాల దగ్గర ఉన్నామనుకోండి, అన్నానికి అన్నీ దొరికినట్టే. ఈ నవరాత్రుల్లో చేసే పూజ సామాగ్రిలేనమ్మా, ఒత్తుల విషయం ఒకటి అడుగుదాం అనుకున్నాను నేను. కొంతమంది ఎర్రటి ఒత్తులు, పచ్చటి ఒత్తులు ఇలా సిద్ధం చేసుకుని పెట్టుకోండి అని అంటున్నారు. మామూలు ఒత్తులతో దీపారాయణ చేసుకోవచ్చా? విశేషంగా ఏమన్నా ఉండాలా? సాత్వికమైన ఆరాధన చెయ్యండి. పత్తి తెలుపులోనే ఉంటుంది, తెల్ల ఒత్తులే వేసుకోండి. ఎప్పుడు సాత్వికమైన ఆరాధనకే మొగ్గు చూపండి. నేను ఎందుకు చెప్పాను ఇందాక, రజోగుణాన్ని వదిలేస్తున్నాం ఎరుపు గుర్తుగా. ఇట్లా అనవసరంగా సాత్వికమైన ఆరాధన చేసుకోండి అమ్మా. ఎవరైతే చెప్తే అది వినకుండా సాత్వికమైన ఆరాధనే చేసుకోండి. ఊరికే మీరు కోపం తెచ్చుకోకండి, ఆవిడ కోపం తెప్పించండి. ఎంత ప్రశాంతంగా చేసుకుంటా. అలాగే చెప్పాను కదా, అసత్యం ఆడద్దు, కోపం తెచ్చుకోవద్దు, శాంతంగా ఉండండి, మద్యపానం చేయవద్దు, మాంసాహారం భుజించవద్దు, ఉల్లి వెల్లుల్లి కూడా తినద్దు.
రజోగుణాన్ని వదిలిస్తున్నామంటే రజోభూయిష్టమైన ఆహారాన్ని కూడా వదిలేయాలి. సాత్వికమైన 11 రోజులు అంతే, సాత్వికమైన ఆహారాన్ని భుజించండి. ఏకభుక్తం చాలా శ్రేష్టం. ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఉండవలసిన పని లేదు. ఒక పూట భోజనం చేసుకోండి, హాయిగా చేసుకోండి రాత్రి. ఎందుకంటే అమ్మా, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఈ దేహం ఉంటేనే కదమ్మా ఏదైనా చేయగలవు. దేహం పడిపోయే స్థితి. ఎందుకంటే మొన్న ఎవరో ఈ ఉపవాసాలు ఉండి పూజ చేసి అమ్మాయి ప్రాణం పోయింది, నేను చూశాను. మొన్న ఒక యూట్యూబ్లోనే చూసినట్టున్నానమ్మా. అలాంటి స్థితి ఎందుకమ్మా? దేహం ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నానంటే ఈ దేహం ఉండబట్టే. దీంట్లో ఎనర్జీ లేకపోతే నేనేం మాట్లాడతానో మీకేం నచ్చుతుంది. అందుకని ఇక దేహాన్ని నిలబెట్టుకునేలాగా ఆహారం తినండి, సాత్వికమైన ఆహారాన్ని భుజించండి. ఉదయం పూట కూడా పాలు తాగొచ్చు, రాగి జావ తాగొచ్చు, ఒక అరటిపండు తినచ్చు. పూజ చేసుకోవడానికి అన్ని స్తోత్రాలు చదివితే నీరసం రాదు. ఇంట్లో పని చేసుకుని, పూజ చేసుకుని, పిల్లల్ని చూసుకుని, భర్తను చూసుకుని, అందుకని కటిక ఉపవాసాలు చేసి కొంతమంది నీళ్లు కూడా మింగరు. అలాంటి పనులు చేయకండి. దేహం పడిపోతే ఏమీ చేయలేరు. మొత్తం నవరాత్రులు కొండెక్కుతాయి. అందుకని మీ దేహానికి సరిపోయేంత ఆహారం మాత్రం తీసుకోవాలి. చక్కగా ఇలా అన్ని ముందుగా ఏర్పాటు చేసుకుంటే తర్వాత హడావిడి పడకుండా ఉంటుంది. పైగా ఇక్కడ మా షుగర్లు, బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉపవాసాలు చేసి పడిపోతున్నారు. అంత అవసరం లేదు. మీ శరీరం నిలబెట్టుకునేంత మీరు భుజించండి అని మీరు అన్నట్టుగా చక్కగా ఒక్కరోజు అధికంగా అమ్మవారిని విశేషంగా పూజ చేసుకోవడానికి వచ్చింది అని సంతోషిస్తూ ఈసారి నవరాత్రులు బాగా జరుపుకోండి. అది ఇప్పుడు అదేనమ్మా, నవరాత్రులు అంటే అమ్మవారి అర్చన పూజ అనేది ఎప్పుడూ చేయాలి. ఈ నవరాత్రుల్లో విశేషంగా అలంకరించుకోవాలి. ఇంకోటి చెప్పాలి, నేను మీకు శ్రావణ మాసంలో కాళ్ళు కీళ్ళు అతికిస్తున్నారు విగ్రహాలకి, పెట్టకండి అని చెప్పాను. అది అలంకరణ లేని రోజులు, ఇది అలంకారం చేసుకునే రోజులు. అది కూడా దేనికి, మళ్ళీ మీరు డబ్బాలు గిబ్బాలు పెట్టకుండా ఇంట్లో చేయొచ్చమ్మా. ఇంట్లో చాలా మంది చెయ్యరు కదా, చెయ్యరమ్మా. గుళ్ళల్లోనే కదా ఏ అలంకారం అయితే ఆ అలంకారము, ఆ మూలమంత్రం ఇవన్నీ ఉంటాయి. ఇక మన ఆశ్రమంలో 10 రోజులు చక్కగా విశేషమైన అలంకారాలు ఉంటాయి. అంటే గుళ్ళల్లో చేస్తారు, ఎందుకంటే అలంకారాలు కదా. ఒక్కొక్క రోజు ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగండేతి కుష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని చ సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత కదా. ఈ రూపాల్లో పూజించుకోవాలంటే మరి అలంకరణ చేయాలి కదా. అందుకనే ఇవి అలంకరణ చేసుకునే సమయం. అది కూడా దేవాలయాల్లో చేస్తారు, వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవాలి. అలాగే కుంకుమ పూజలు వాటిల్లో కూడా పాల్గొవచ్చు. కుంకుమార్చన చేసుకోండి ఇంట్లో కూడా. దీక్ష లేని వాళ్ళే కదమ్మా, దీక్ష లేని వాళ్ళు కూడా, దీక్ష ఉన్న వాళ్ళే కాదు, దీక్ష లేని వాళ్ళు కూడా ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ ఒక నియమంగా పెట్టుకుని చదవండి. ఇక త్రిశతి అవన్నీ గురుముఖంగా నేర్చుకుంటే చదువుకోండి, తప్పులు చదవకండి. అట్లా కొన్ని ఖడ్గమాల ఇవన్నీ కూడా చదువుకోవచ్చమ్మా. అది కూడా ఒక్కసారి ఏమాత్రం అవకాశం ఉన్నా గురుముఖతగా ఒకసారి వినండి. యూట్యూబ్లో చాలామంది గురువులు చెప్పిన ఉన్నాయి, వినండి, విని చేసుకోండి. చాలా చక్కగా జరుపుకోవచ్చు ప్రశాంతంగా. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.